హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య రాజ్ని నిలదీస్తుంది కదా, ఎవరు ఆ శ్వేత, ఎవరు, ఇప్పటికైనా నాకు నిజం చెప్పండి, అడిగే హక్కు నాకు ఉంది అని ఇంకా ఓపెన్ అయిపోతుంది కావ్య. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నిన్ను భార్యగా అనుకోవటం లేదు అని చెప్పి రాజ్ కూడా నిజాన్ని దాచిపెట్టి ఇంకా కావ్యకి నీకు నాకు సంబంధం లేదు అని అంటాడు. కావ్య, ఏంటి మనకి సంబంధం లేదా? నేను ఎవరు? మీరు తాళి కట్టిన భార్యని. ఒక భార్యగా అడిగే హక్కు నాకు ఎంతుందో ఒక భర్తగా మీరు నాకు చెప్పే హక్కు ఉంది. అయినా నేను మీకు ఏం తక్కువ చేశాను చెప్పండి. నన్ను మీరు కాదనుకోవడానికి ఒక్కటంటే ఒక్క కారణం చెప్పండి అని అంటుంది కావ్య. ఒకటి కాదు, చాలా ఉన్నాయి, చాలా కారణాలు చెప్తాను. నువ్వు నా భార్యవి అవ్వకూడదని నేను ఎందుకు అనుకుంటున్నానో, నువ్వు నా భార్య అయ్యే అర్హత నీకు లేదని నేను ఎందుకు అనుకుంటున్నానో చెప్పటం కాదు, రాసి చూపిస్తా అని తన వైట్ బోర్డ్ దగ్గరికి వెళ్తాడు రాజ్. కావ్య రాజ్ ఏ కారణాలని రాస్తాడా అని ఈగగా వెయిట్ చేస్తూ ఉంటుంది. రాజ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి, నంబర్ 1, నువ్వు కనిపించవు కానీ చాలా స్వార్థపరురాలివి అని స్వార్థం అని రాస్తాడు. ఏ విషయంలో నేను నీకు స్వార్థం చూపించాను అని అడుగుతుంది కావ్య. ఏ విషయమా? మన పెళ్ళి ఎలా జరిగిందో నీకు గుర్తుందా? మీ అమ్మ బ్రతిమలాడిందని నువ్వు అబద్ధాలు కట్టుకథలు చెప్పి నన్ను ఇప్పటికీ నమ్మించాలి అని అనుకోవద్దు. ముసుగు వేసి మరీ తాళి కట్టించుకోవడానికి సిద్ధమైపోయావు. నా పక్కన పెళ్లి కూతురుగా రెడీ అయిపోయావు. నేను స్వప్నని ప్రేమించానని నీకు తెలుసు, తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని నీకు తెలుసు. కానీ అవన్నీ పక్కన పెట్టి మీ అమ్మ అడిగిందని చెప్పి నువ్వు నా పక్కన ముసుగు వేసుకొని పెళ్లి కూతురులా కూర్చొని నన్ను మోసం చేయాలనుకున్నావు. అదే స్వార్థం, అదే మోసం అని నంబర్ 1 ఇంక రీజన్ చెప్తాడు. నంబర్ 2, నువ్వు నీ అక్క స్వప్న ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినా కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అందరికీ తెలిసినప్పుడే నాకు తెలిసింది. నిజంగా నువ్వు నన్ను భర్తగా చూసుంటే, భర్తగా భావించి ఉంటే ఎలాంటి రహస్యాన్నైనా నువ్వు నాతో చెప్పాలి. కానీ నువ్వు నాతో చెప్పలేదు. ఎందుకంటే మీ అక్కని ఎక్కడ ఇంటి నుండి బయటికి గెంటేస్తారోనని మనసులో స్వార్థపరమైన ఉద్దేశం పెట్టుకొని నువ్వు ఆ విషయాన్ని కప్పిపెట్టావు. నాతో చెప్పకుండా నన్ను మోసం చేశావు. ఇదే కారణం 2 అని అంటాడు రాజ్. కారణం నెంబర్ 3, అప్పు పెళ్ళి. కళ్యాణ్ అనామికని ఎంతలా ప్రేమించాడో నీకు తెలుసు. కానీ అప్పు ప్రేమిస్తుందన్న విషయం నీకు అప్పుడే తెలిసింది అని నువ్వు అన్నావు. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను నీ విషయంలో నమ్మటం లేదు. అది మాత్రమే కాదు, ఇంకా చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. నువ్వు కావాలని నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నావు. కానీ నువ్వు ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నించినా నేను నీకు దగ్గర అవ్వను. అన్నిటికంటే మించి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది ఎవరో తెలుసా? మా మమ్మీకి నచ్చిన విషయమే నేను చిన్నప్పటి నుండి చేస్తూ వచ్చాను. తనకి నచ్చిన స్కూల్లోనే చదివాను, తనకి నచ్చిన కాలేజ్లోనే చదివాను. లైఫ్లో ఫస్ట్ టైం మా మమ్మీ నేను ప్రేమించిన అమ్మాయికి ఇచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంది. కానీ దాన్ని మీ అక్క చెల్లెలు ఇద్దరూ కలిసి చెడగొట్టారు. నా జీవితాన్ని నాశనం చేశారు. మా మమ్మీ నీపై ఏదో పైపైన ఇప్పుడు మాట్లాడుతుంది, కానీ ధాన్యలక్ష్మి పిన్నిపై పంతంతోనే నిన్ను ప్రేమగా చూస్తున్నట్టు నటిస్తుంది. కానీ మా మమ్మీకి నువ్వంటే అస్సలు ఇష్టం ఉండదు. మా మమ్మీకి నచ్చని పని నేను ఎప్పుడూ చేయను. చాలా ఇంకా కారణాలు కావాలా అని అడుగుతాడు రాజ్. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఎందుకండి నన్ను ఇంతలా ఎందుకు మీరు అపార్థం చేసుకుంటున్నారు? మీరు ఆ బోర్డుపై రాసిన తప్పులు, నాలో ఉన్న నెగిటివ్స్ అన్నీ నేను మీకు ఆల్రెడీ ఎప్పుడో సమాధానం చెప్పాను. అయినా మీరు వాటిని తవ్వుతూ మళ్ళీ ఇక్కడ మీరు తీసుకువచ్చారంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. నేను ఎంత ప్రేమ చూపించినా, మీకు ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నించినా, మిమ్మల్ని ఎంత భర్తగా నేను ప్రేమిస్తున్నా మీరు మాత్రం నన్ను ప్రేమించాలనే ఉద్దేశంతో లేరు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. నేను మీకు ఏమీ చేయలేదా? మీకు నేను ఎన్నోసార్లు సహాయం చేయలేదా? మీరు ఒక్కసారి కూడా మీకు నన్ను భార్యగా అంగీకరించాలనిపించలేదా అని అడుగుతుంది కావ్య. లేదు లేదు లేదు, నిన్ను ఎప్పటికీ నేను భార్యగా అంగీకరించాలి అని అనుకోవటం లేదు అని అంటాడు రాజ్. ఇంకా కన్నీళ్లు తుడుచుకుంటుంది కావ్య. అయితే మీరు నన్ను భార్యగా చూడనప్పుడు
ఈ ఇంటికి నేను ఒక డమ్మీనే, ఒక బొమ్మలా నేను ఒక పదవిలో ఉన్నప్పుడు ఈ పెద్ద కొడవలు పదవి నాకెందుకు, దుగ్గిరాల ఇంటి పేరు నాకెందుకు, మీ గదిలో స్థానం నాకెందుకు? వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను మీ మనసు నుంచి, మీ ఇంటి నుంచి, మీ కుటుంబం నుంచి అని అంటుంది కావ్య. ఏయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మర్చిపోయావా? తాతయ్య ఆరోగ్యం పాడయింది. తాతయ్య ఆరోగ్యం బాగుపడేంత వరకు ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళనని నువ్వు నాకు మాటిచ్చావు అని అంటాడు రాజ్. ఒక్కసారిగా ఆగిపోతుంది కావ్య. అయినా నువ్వు నా నుంచి వెళ్ళిపోవడమేంటి? ఒక్కసారి తాతయ్య గారి ఆరోగ్యం బాగుపడిందని తెలిసాక నేనే నిన్ను ఇంటి నుండి పంపించేస్తాను. సరైన కారణాలు అందరి ముందు బయటపెట్టి నిన్ను ఈ ఇంటి నుండి శాశ్వతంగా బయటికి పంపించేస్తాను. అంతవరకు సైలెంట్గా ఉండు. నా విషయాల్లో, నా పర్సనల్ విషయాల్లో, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో ఉంటున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అనే విషయాల్లో వేలు పెడితే బాగోదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది కావ్య. బోరున ఏడుస్తూ, దేవుడా ఎందుకు నాకు ఈ పరిస్థితిని తీసుకువచ్చావని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది పాపం కావ్య. ఇది ఇలా ఉండగా అనామిక, ధాన్యలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. చూసారా అత్తయ్య, కావ్యకి ఎంత పొగరో అని అంటుంది అనామిక. చూస్తున్నా, అన్నీ చూస్తున్నా. ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చినందుకు చిన్న అత్తయ్యనైన నన్నని కూడా చూడకుండా ఏయ్ ఓయ్ అని సంబోధిస్తుందా, నాపైనే అరుస్తుందా అని మండిపోతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే రుద్రాణి అక్కడికి వస్తుంది. ఏంటి ధాన్యలక్ష్మి గుంటూరు కారం తిన్నట్టు భగభగ మండిపోతుంది? ధాన్యలక్ష్మి ఏమైంది? నిన్నెప్పుడు ఇంత కోపంగా చూడలేదే అని అంటుందన్నమాట రుద్రాణి. ఏం చెప్పమంటారా ఆంటీ, ఇవాళ మా అత్తయ్యకి చాలా పెద్ద అవమానం జరిగింది అని అంటుంది అనామిక. అవునా? ధాన్యలక్ష్మికి అవమానం జరగడమా? ఏమైంది అనామిక అని అడుగుతుంది రుద్రాణి. ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట అనామిక. ఈ సిచ్యువేషన్ని క్యాష్ చేసుకోవాలి అని మనసులో అనుకుంటూ, ఏంటి ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళొచ్చినందుకు అంతలా కోప్పడాలా ఆ కావ్య? అయినా నువ్వు ఏం చెప్పావు? ఆ వంటేదో పాపం అనామికకి నేర్పించమన్నావు. మీ వైపు ఏమీ తప్పులేదు, ఆ కావ్యే రెచ్చిపోతుంది. అయినా ఆ కావ్య కొమ్ములు వంచాలంటే మీరే ఏదో ఒకటి ఆలోచించాలి అని అంటారు. ఆలోచిస్తా, తప్పకుండా ఆలోచిస్తా. రేపు ఏం చెయ్యబోతున్నానో అందరూ చూస్తారు కదా అని ధాన్యలక్ష్మి ఇంక తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆంటీ, మనం అనుకోకుండా అదృష్టం మన కాళ్ళ దగ్గరికి వచ్చింది అని అంటుంది అనామిక. అవును అనామిక, రేపు ఖచ్చితంగా ధాన్యలక్ష్మి ఒక పెద్ద డెసిషనే తీసుకుంటుంది. ఇంకా తను ఖచ్చితంగా కళ్యాణ్ని ఎండి చేసి తీరుతుంది చూడు అని అంటుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజ్ ఆఫీస్కి బయలుదేరదామని ఇంకా ఆఫీస్కి వస్తూ ఉంటాడు. అప్పుడే సుభాష్, రాజ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఆఫీస్కి డాడీ అని అంటాడు రాజ్. ఏంటి మర్చిపోయావా ఈరోజు ఏంటో అని అంటారు. ఏంటి డాడీ అని అడుగుతాడు రాజ్. చెప్పాను కదరా, ఫారెన్ నుంచి ఒక డాక్టర్ వస్తున్నారు తాతయ్య గారి హెల్త్ గురించి చూడాలని అని అంటారు. ఓ అవును కదా, మర్చిపోయాను డాడ్. వారు ఎక్కడి వరకు వచ్చారంట అని అడుగుతారు. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారంట. నువ్వే వెళ్ళి తన్ని ఇక్కడికి తీసుకురావాలి అని అంటారు. తప్పకుండా డాడ్, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వెళ్ళబోతూ కావ్య వైపు చూస్తాడు రాజ్. కావ్య అలా ఇంకా దీనంగా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. రాజ్ ఇంకా బయలుదేరుతాడు. కావ్య అలా ధాన్యలక్ష్మి వైపు, అనామిక వైపు చూస్తూ ఉంటుంది. కోపంగా మొహం తిప్పుకుంటారు అనామిక. కావ్య అనామిక దగ్గరికి వస్తుంది. అనామిక, యాక్చువల్లీ నిన్న నేను ఏదో టెన్షన్లో, ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడాను. ఐఎమ్ సారీ. నీకు ఇప్పుడు కాశ్మీరీ పులావ్ నేర్పిస్తాను రా అని అంటుంది కావ్య. ఏమీ అక్కర్లేదు, నిన్న నాకు జరిగిన గుణపాఠం చాలు అని అంటుంది అనామిక. అదేంటి అనామిక అలా అంటావు? నువ్వు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది కావ్య. బాగా అర్థం చేసుకున్నాను. అయినా మావయ్య గారు, పెద్ద మావయ్య గారు అందరూ ఆఫీస్కి వెళ్ళి వస్తారు, బావగారు కూడా ఆఫీస్కి వెళ్ళొస్తారు. కానీ ఎప్పుడైనా ఇలా విసుక్కున్నారా? లేదు. నువ్వు మాత్రం ఏదో నీ తలపై అన్ని బాధ్యతలు మోస్తున్నట్టు నన్ను విసుక్కుంటావా అని అంటుంది అనామిక. చెప్పాను కదా సారీ అని అంటుంది ఇంకా కావ్య. ధాన్యలక్ష్మి వైపు చూస్తుంది. చిన్నత్తయ్య అది అని అంటుంది కావ్య. ఆపు, నన్ను చిన్నత్తయ్య అని పిలిచే అర్హత నీకు లేదు.
ఎంత ధైర్యం కాకపోతే నన్ను నన్ను సింగిల్ నువ్వు అని ఏ అని సంబోధిస్తావా? నీకు గుర్తుందా, ఒకప్పుడు ఈ ఇంట్లో నీకు గత్యంతరం లేనప్పుడు నిన్ను అక్క స్టోర్ రూమ్లో ఉండమని చెప్పినప్పుడు ఆదుకున్నది నేను. ఈ ఇంట్లో వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నా నా కోడలు బంగారం అని నిన్ను సపోర్ట్ చేసింది నేను. అలాంటిది ఇప్పుడు నన్నే నువ్వు విసుక్కునేంత స్థాయికి వెళ్ళిపోయావు. కొత్తగా మా అక్క నీపై ప్రేమ చూపిస్తుందని తన వైపు వెళ్ళిపోయావు అంతే కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. చిన్నత్తయ్య అది కాదు, నేనేదో అని అంటుంది. ఆపేయ్. అయినా నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను. మావయ్య గారి ఆరోగ్య విషయం తెలిసాక ఆ నిర్ణయాన్ని అందరికీ చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది అపర్ణాదేవి. పాపం కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. కావ్య, బాధపడుతున్నావా అని అడుగుతారు అపర్ణ. లేదు లేదత్తయ్యా, బాధెందుకు? భర్తే నన్ను అర్థం చేసుకోవటం లేదు. ఇంట్లో వాళ్ళు నన్ను ఒకప్పుడు మనిషిగానే చూసేవారు కాదు. అంతెందుకు, మీరు నన్ను ఒకప్పుడు పేరు పెట్టి పిలవడానికి, నేను చేసిన వంట తినడానికి కూడా నోచుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మీరు నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అది చాలత్తయ్యా నాకు. నేనేమీ బాధపడటం లేదు. అయినా ఎవరి బంధం ఎక్కడి వరకు ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అపర్ణ. అపర్ణ కావ్య వైపు చూస్తూ, కావ్యలో ఇంత బాధని నేను ఎప్పుడూ చూడలేదు. పాపం మొన్న తన ఆరోగ్యం కూడా దెబ్బతినింది. అసలు ఏమైంది కావ్యకి అని కావ్య దగ్గరికి వెళ్తుంది అపర్ణ. చూడు కావ్య, నువ్వింత బాధపడడం నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఎంత అవమానించినా, ఇంట్లో వాళ్ళందరూ ఎన్ని మాటలన్నా నీ మొహంలో ఎప్పుడూ ఒక గ్లో అండ్ ఒక కాన్ఫిడెన్స్ కనబడేది. కానీ ఇప్పుడు అదే కనిపించటం లేదు. ఏమైంది? ఏదైనా సమస్య? ఎందుకు నువ్వు అలా అన్నావు? నిన్న నువ్వు ధాన్యలక్ష్మితో చేసిన బిహేవియర్ కూడా నువ్వు కాదని నాకు అనిపించింది. ఏమైందో చెప్పు అని అంటారు అపర్ణ. ఇంక అపర్ణ వైపు చూస్తూ కావ్య పాప మనసులో, అత్తయ్య మీరు మారారు, మీరు నన్ను మనిషిలా చూడడం మొదలుపెట్టారు కానీ అని మనసులో అనుకుంటుంది. చెప్పు కావ్య అని అంటారు. ఏం లేదత్తయ్య, నా ఫ్రెండ్కి ఒక సమస్య వచ్చింది అని అంటుంది కావ్య. ఏంటది అని అడుగుతారు అపర్ణ. నా ఫ్రెండ్ వాళ్ళ భర్త చాలా మంచివారు. వారు ఎప్పుడూ నలుగురికి సహాయం చేస్తూ చాలా బాగుండేవారంట. కానీ నా ఫ్రెండ్ వాళ్ళ భర్త ఒకరోజు ఒక అమ్మాయితో క్లోజ్గా కనిపించారు. అప్పటి నుండి నా ఫ్రెండ్ చాలా బాధపడడం మొదలుపెట్టింది. ఒకరోజు తన్ని ఫాలో అయ్యి చూస్తే తన భర్త ఆ అమ్మాయి క్లోజ్గా ఉన్నట్టు అనిపించింది. ఈ విషయాన్ని అడిగితే నువ్వు నా భార్యగా ఉండే అర్హతే నీకు లేదని మాట్లాడుతున్నాడంట. అసలు ఏం చేయాలి? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అత్తయ్య అని అడుగుతుంది కావ్య. నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. వాడు మూర్ఖుడు. అంత మంచి అమ్మాయిని వదిలి వేరే అమ్మాయి వెనకాల తిరుగుతాడా? లేదు, నాకు తెలిసి నీ ఫ్రెండ్ సమస్యకి ఒకటే సొల్యూషన్, అదే డివోర్స్. ఆయనకి డివోర్స్ ఇచ్చేసి నీ ఫ్రెండ్ని హ్యాపీగా ఉండమని చెప్పు. ఇది ఒక్కటే సొల్యూషన్. ఎందుకంటే అలాంటి మూర్ఖులు జీవితంలో ఎప్పటికీ మారరు అని అంటుంది అపర్ణాదేవి. ఇంకా పాపం కావ్య బాధపడుతూ, అంటే నా సమస్యకి విడాకులు ఒక్కటే నా దారి అని పాపం బాధపడుతూ ఉంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్ ఆ ఫారిన్ డాక్టర్ని ఇంటికి తీసుకొస్తారు. ఇంకా సీతారామయ్య గారు, ఇందిరాదేవి అందరూ హాల్లోకి రీచ్ అవుతారు. ఫారిన్ డాక్టర్ సీతారామయ్య గారిని చెక్ చేస్తారు. బ్లడ్ రిపోర్ట్స్ని కూడా అంతా ఇంకా డిటెక్ట్ చేసి, కంగ్రాచులేషన్స్, వీరి క్యాన్సర్ అనేది నార్మల్ అవ్వడం స్టార్ట్ అయింది. మొన్నటి వరకు క్యాన్సర్ బ్లడ్ సెల్స్ అనేవి చాలా ఎక్కువ కనబడ్డాయి. బట్ వీరిలో ఉన్న ఆత్మస్థైర్యం, ఏమీ కాదనే నమ్మకం అండ్ కరెక్ట్ టైంకి ఫుడ్, మెడిసిన్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల వీరికి ఆ లక్షణాలు అనేవి తగ్గడం స్టార్ట్ అయ్యాయి. ఇంకొక 2 monthsలో వీరు ఖచ్చితంగా నార్మల్ మ్యాన్ అవుతారు. క్యాన్సర్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది అని చెప్తారు డాక్టర్. ఇంకా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అపర్ణాదేవి, ధాన్యలక్ష్మి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్రాణి మాత్రం ఈ ముసలోడు పోతాడనుకుంటే పోడా అని ఇంకా అలా చూస్తూ ఉంటుంది రుద్రాణి. సో మీరు ఇంకా ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఇంకొక 10-20 years బ్రతికే ఉంటారు అని డాక్టర్ చెప్పి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందరూ హ్యాపీగా ఉంటారు. ధాన్యలక్ష్మి సీతారామయ్య గారి దగ్గరికి వస్తుంది. మావయ్య గారు అని అంటుంది. ఇంకా అందరూ వెనక్కి తిరిగి చూస్తారు.
ఏంటమ్మా అని అడుగుతారు సీతారామయ్య గారు. మీరు అందరినీ సమానంగా చూస్తారు కదా అని అడుగుతారు. అదేంటి ధాన్యలక్ష్మి అలా అంటున్నావు? నాకు అందరూ సమానమే. చెప్పమ్మా, ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నావు అని అంటారు సీతారామయ్య గారు. అయితే మీకు అందరూ సమానమే అన్నప్పుడు ఎందుకు ఎందుకు మావయ్య గారు ఎండి పదవిని, కంపెనీ బాధ్యతలని కేవలం రాజ్కి మాత్రమే అప్పచెప్పారు? నా కొడుకు కళ్యాణ్కి ఒక్క బాధ్యత కూడా మీరు ఎందుకు అప్పచెప్పలేదు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ధాన్యలక్ష్మి అని అంటారు ప్రకాశం. మీరాగండి, మీకేమీ తెలీదు. మీకంటే మతిమరుపు, మీకు ఆ లోపం ఉంది కాబట్టి ఇన్నాళ్ళుగా బావగారే కంపెనీని చూసుకుంటూ వచ్చారు. తర్వాత కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్కి ఎలాంటి లోపం లేదు, తెలివితేటలు ఉన్నాయి, కళ్యాణ్కి సమర్థత కూడా ఉంది. అలాంటిది కళ్యాణ్ ఎందుకని ఇంట్లో కూర్చోవాలి, రాజ్ ఒక్కడు మాత్రమే కంపెనీని ఎందుకు చూసుకోవాలి అని అంటుంది ధాన్యలక్ష్మి. చూడమ్మా ధాన్యలక్ష్మి, నువ్వు అడుగుతున్న ప్రశ్నలో ఒక అర్థం ఉంది. కానీ కళ్యాణ్ ఎప్పుడు అడిగినా నాకు ఈ బాధ్యతలు ఇష్టం లేదు, నేను కవిత్వం మీద మాత్రమే దృష్టి పెడతాను అని అన్నాడు. అందుకే మేము కూడా ఏమీ అనలేదమ్మా అని అంటారు సీతారామయ్య గారు. చూడండి మావయ్య గారు, వాడంటే చిన్నవాడు, వాడికి ఇవన్నీ అర్థమయ్యేలా చెప్పాల్సింది మీరు మాత్రమే. కవితలు అని ఎన్నాళ్ళు రాస్తాడు ఆ కవితలు? వాడికి కూడా ఎండి పదవిని అప్పచెప్పడమే చేస్తేనే కదా అన్నీ తెలుసుకునేది అని అంటారు. వెంటనే ఇంకా రాజ్ అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తారు. పిన్ని, నువ్వు ఈ విషయాన్ని తాతయ్య వరకు తీసుకువెళ్ళడం ఎందుకు చెప్పు? ఒక్క మాట నన్ను అడిగితే నేను కళ్యాణ్కి ఏం కావాలంటే అది ఇచ్చేవాడిని కదా అని అంటాడు రాజ్. నువ్వంతే రాజ్, పైకి అలాగే మాట్లాడతావు, కానీ ఎవరికి ఎలాంటి ఉద్దేశాలుంటాయో ఎవరికి తెలుసు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంకా వెంటనే రాజ్ తన రూమ్లోకి వెళ్తాడు. తన రూమ్లోకి వెళ్ళి ఇంకా వాటిని తీసుకువస్తాడనమాట. కొన్ని పేపర్స్ అండ్ డాక్యుమెంట్స్ని అయితే తీసుకువస్తాడు. ఏంటివి అన్నయ్య అని అడుగుతాడు కళ్యాణ్. రే కళ్యాణ్, నువ్వు ఆగు అని ఇంకా వెంటనే కొన్ని కాల్ చేసి లాయర్ని పిలిపిస్తాడనమాట రాజ్. ఏంటి, ఎందుకు నన్ను పిలిపించారు రాజు గారు అని అంటారు. చూడండి లాయర్ గారు, ఇప్పుడు నేను చెప్తున్న వీలునామాని మీరు ప్రిపేర్ చేయించండి. డాక్యుమెంట్స్లో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి న్యూ ఎండీగా నేను కళ్యాణ్ని అపాయింట్ చేస్తున్నాను. మీరు ఇదంతా ఒక డాక్యుమెంట్పై ప్రిపేర్ చేసి తీసుకురండి, సైన్ చేస్తాను అని అంటాడు రాజ్. ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అపర్ణ రాజ్ అని అంటుంది. మమ్మీ నువ్వాగు, ఇది నా నిర్ణయం. చూడు పిన్ని, నేను ఎప్పుడూ కళ్యాణ్ని వేరుగా చూడలేదు. వాడికి ఇంట్రెస్ట్ ఉండదంటే వదిలేశాను అంతే. ఇప్పుడు ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి నేను కాదు, కళ్యాణే. రోజు కళ్యాణ్ ఆఫీస్కి రావాల్సిందే. ఇప్పుడు మీరు హ్యాపీయా పిన్ని అని అంటాడు రాజ్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ధాన్యలక్ష్మి. అనామిక కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది కదా నాకు కావాల్సింది. ఖచ్చితంగా ఇలా జరిగితే చేతికి ఆస్తంతా కళ్యాణ్కే వస్తుంది. నేను ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వాడుకోవచ్చు, మా అమ్మ నాన్నకి ఇవ్వచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక. ఇదంతా చూస్తున్న కావ్య, ఈయన ఇంత మంచివారు, అడిగితే ఆస్తి కూడా ఇచ్చేస్తారు, కానీ ఎందుకని నా విషయంలో మాత్రం ఈయన ఇంతలా ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అనే ఆలోచనలో పడుతుంది కావ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.